ఇక్కడ ఇంకొక వార్త చూడవచ్చు. పత్తి రైతుకు సంబంధించి బీజేపీకి ఓటు, పత్తి రైతుకు చేటు. తెలంగాణ పత్తి రైతుకు బీజేపీ ద్రోహం. 2 కేంద్ర మంత్రులున్న ఫలితం సున్నా. రాష్ట్రంలో పత్తి రైతు కన్నిటిని తుడవని ఎంపీలు. వంత పాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. పత్తి చేతికొచ్చే దశలో ఒకవైపు ప్రకృతి ప్రకోపం, మరోవైపు పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కష్టాల కడలను ఈదుతున్న తెలంగాణ రైతులు అని చెప్పేసి కూడా ఇక్కడ ధర్నా చేస్తున్న సిచ్యువేషన్ మనం ఇక్కడ చూస్తున్నాము. తేమ పేరిట కొర్రీల అధికారుల తీరుపై పత్తి రైతుల ఆందోళన. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో రాస్తారోకో, గద్వాల్ జిల్లా ఉండవెల్లిలో బైఠాయింపు. దూది రైతు దుఃఖం. తేమ సాకుతో పత్తిని కొంటలేరని కడుపు మండిన రైతులు పలు చోట్ల రోడెక్కారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో జాతీయ రహదారిపై గురువారం పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న రైతులకు నచ్చజెప్తున్న పోలీసులు. పత్తి రైతుకు కేంద్రం దగా. మోదీ సర్కారుల ఆనాలో చిత్త నిర్ణయాలతో రైతుల అరిగోస. విదేశీ పత్తి దిగుమతులపై 11% సుంకాలు ఎత్తివేసిన కేంద్రం. సుంకాల రద్దుతో దేశంలోకి ఇబ్బడి ముబ్బడిగా విదేశీ పత్తి. అగ్గువకు వస్తుండటంతో విదేశీ పత్తిపై వ్యాపారుల అమితాసక్తి. తాము పండించిన పత్తికి డిమాండ్ లేక విస్తుపోతున్న రైతులు ఎకరాకు 7 క్వింటాలే కొంటామంటూ కేంద్రం మరో కొత్త కొర్రి. తేమ పేరిట సాకులు, కపాస్ యాప్ పేరిట రైతుకు కొత్త కష్టాలు. ఇదే అదునుగా రైతన్న నుంచి అగ్గువకు కొంటున్న వ్యాపారులు అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం మనము. బీజేపీకి ఓటు పత్తి రైతుకు చేయడం చెప్పేసి ఇక్కడ వార్త చదివి వినిపించిన కదా, దాని గురించి మీకు విశ్లేషించే ప్రయత్నం చేస్తా. తెలంగాణ పత్తి రైతుకు బీజేపీ ద్రోహం 100% ద్రోహం చేసింది. 2 కేంద్ర మంత్రుల ఫలితం సున్నా. తెలంగాణ రాష్ట్రం నుంచి వీళ్ళేదో మనకు పీకి పడగొడతారు కదా, తెలంగాణ రైతులకు తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి చేస్తారు కదా అని చెప్పేసి ఉద్దేశంతో రాష్ట్రం నుంచి మన గురించి పార్లమెంటులో గలమిప్పి మాట్లాడతారు కదా మా నాయకులు అని చెప్పి 8 సీట్లు ఇచ్చి పంపించినాం. 8 సీట్లు, 8 ఎంపీ సీట్లు పంపిస్తే 2 సెంట్రల్ మినిస్టర్లు కూడా మనకే ఉన్నాయి. కమ్సే కమ్ రాష్ట్రంలో పత్తి రైతు ఇంత బాధపడుతుంటే దూది రైతు దుఃఖంతోటి బాధపడుతుంటే, పత్తి రైతు బాధపడుతుంటే 8 మంది ఎంపీలు 2 మీ సెంట్రల్ మినిస్టర్ ఉండి ఏం పడగొడుతున్నారు? మీరు ఏం చేస్తారు? మీరు ఏదో చేస్తారని చెప్పేసే కదా పత్తి రైతులు కానీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ మిమ్మల్ని గెలిపించి పార్లమెంట్కి పంపించారు. లాస్ట్కి వస్తే మీరు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. తెలంగాణ ఇక్కడ కూడా చూడరు. ఇంకా వంత పాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఇంతకుముందు చెప్పిన బడేబాయ్ చోటబాయ్ అని 2 దొంగలే. బీజేపీ కాంగ్రెస్ 2 దొంగలే. అధికారికంగా లేకున్నా కూడా బీజేపీ కాంగ్రెస్ కలిపి నడుపుతున్న ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు అధికారికంగా కాంగ్రెస్ ఉన్న అధికారంలో బీజేపీ లేకున్నా కూడా 2 కలిపే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. పత్తి చేతికొచ్చే టైం మొన్న వచ్చింది. టైం వచ్చినప్పుడు అనగానే వర్షాలు, ప్రకృతి కూడా మనం చెప్పినా నేను ఒక మాట, ప్రకృతి కూడా కోపం చూపించింది. సరే ప్రకృతి అంటే కోపం చూపించిందేమో, ప్రకృతి విపత్తులు ఎట్లొస్తాయో ఎవరు చెప్పలేని పరిస్థితి. అది మనం భూకంపాలు, వర్షాలు ఇవన్నీ మనం చెప్పలేని పరిస్థితి. కానీ ప్రభుత్వం అయితే మన చేతుల్లోనే ఉంది కదా. ఈ ప్రజలు ఇచ్చిన ప్రభుత్వాలే కదా, ఈ రైతులు ఇచ్చిన ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లే కదా, వాళ్ళు ఇచ్చిన ఎంపీ సీట్లతోటే కదా ఇలా 2 సెంట్రల్ మినిస్టర్లు వేసుకుని ఊరేగుతురు కదా మీరు. ఎంపీలు కూడా ఢిల్లీకి హైదరాబాద్కి ఉత్తగా ఫ్రీ ఫ్లైట్లల్లో ఫ్రీ ఫుడ్, ఫ్రీ జీతాలతో మంచిగా ఊరేగుతురు కదా అధికారం అడ్డం పెట్టుకొని. మరి రైతుల గురించి మాట్లాడడానికి మీకు నోరెందుకు వస్తలేదు? తెలంగాణ రైతుల గురించి మాట్లాడడానికి నోరెందుకు వస్తలేదు? 11% ట్యాక్స్ అంట విదేశీ నుంచి వచ్చే పత్తి. 11% ట్యాక్స్ ఎవరు తగ్గియమన్నాడు? మోడీ గవర్నమెంట్ను సూటిగా అడుగుతున్నా. భారతదేశంలో ఇంత పత్తి మనకు పండుతున్నప్పుడు ఎవరి నుంచో పత్తి తెచ్చుకోవాల్సిన కర్మ ఉన్న భారతదేశానికి ఏం పట్టింది? దాని మీద వాళ్ళ 11% ట్యాక్స్ తీయాల్సిన కర్మ ఏం పట్టింది? నువ్వు 11% ట్యాక్స్ తీస్తేవి వాడు అడ్డగోలుగా పత్తి పంపిస్తాడు. బయట దేశం వాడు అడ్డగోలుగా పత్తి పంపిస్తే మన పత్తి వాడు కొంటాడు. ఈడ ఫస్ట్ ఎవరైనా సరే అది ఎవరన్నా ఉండని ఫస్ట్ ఏం చేస్తారు? ఇల్లు చక్క పెట్టుకోవాలి,
మన దేశంలో ఉన్న పత్తి మొత్తం మనకు సంబంధించిన కాటన్ మిల్లకు అన్ని కొనుగోలు చేసుకున్న తర్వాత సరిపోని పక్షంలా అప్పుడు బయట నుంచి తెప్పి అరే ఈడనేమో ఆంక్షన్ పెడుతున్నావు నువ్వు 7 క్వింటాలకి ఎందుకు పరిమితం పెడతావు బయట దేశం నుంచి ఎందుకు తెప్పించుకుంటావు ఏం మన రైతులంటే అంత చులకనగానే పడుతుర్రా మోడీ గవర్నమెంట్కి 7 క్వింటాలు ఏంది 100 క్వింటాలు వంటించడం 100 క్వింటాలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది కదా ఇటు మేము 7 క్వింటాలు తీసుకుంటున్నావు పక్క దేశాల నుంచి ఏమో ట్యాక్సులు తీసేసి మరి పక్క దేశాల నుంచి తెచ్చుకోవాల్సిన కర్మ భారతదేశానికి ఏం పట్టింది మన పత్తి రైతులను ఈ దగా చేసుడు మోసం చేసుడే కదా మన తేమ వచ్చిందని చెప్పి దాని పేరు మీద సాకులంట మన తేమ పేరిట కొర్రీలు తేమ వచ్చింది మేము కొనము అని చెప్పేసి అదొక సాకులు పెట్టి ఎక్కడికేని బీజేపీ గవర్నమెంటు రైతుల పాలిట కూడా ఓ గుదిబండగానే మారిందని చెప్పాలి ఏదో తీసుకొచ్చి ఎవరిదేమో అన్నాడు బయట దేశం నుంచి ట్యాక్సులు తీసేసి మరి తెచ్చుకోవాల్సిన కర్మేం పట్టింది మన రైతులకు మన భారతదేశ రైతులకు వచ్చేసి మన తెలంగాణ రైతులకు వచ్చి ఇట్లా రాస్తారోకాలు చేయాల్సిన వాళ్ళు వండించుకున్న ఎవరిని మోసం చేయకుండా రైతు అనేటోడు ఎవరిని మోసం చేయకుండా తన కష్టమేదో తనం చేసి కూరగాయనో పత్తో మిర్చో పంట పండించి ఆ పంటను తీసుకొచ్చి మార్కెట్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి పక్కకు పెట్టి ఇగో ధర్నాలు రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి గవర్నమెంట్ కల్పిస్తున్నాయి ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పత్తి రైతుల దుస్థితి దీని మీద సెంట్రల్ మినిస్టర్ ఇద్దరు 8 మంది ఎంపీలు ఎట్లా స్పందిస్తారో చూడాలి దీని విషయంలో టైంపాస్ మాటలు వేస్ట్ మాటలు మాట్లాడమంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ మస్తు మాట్లాడతారు ఇప్పుడు మాట్లాడురు ఇప్పుడు పత్తి రైతుల మీద స్పందించండి పత్తి రైతుల గురించి మాట్లాడండి పత్తి రైతుల గురించి ఢిల్లీలో పోయి కొట్లాడండి పార్లమెంట్లో కొట్లాడండి మీ మోడీతోటి కొట్లాడుర్రి మీ అమిత్ షా తోటి కొట్లాడండి ఎందుకు చదవాలా మీకు భయపడుతుర్రా పక్క దేశం నుంచి మనకెందుకు సార్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నది కదా పత్తి ట్యాక్సులు ఎత్తేసి మరి ఎందుకు తెచ్చుకోవాలి మనం కొట్లాడుర్రి భయపడుతుర్రా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి